హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఈరోజు మనం సిడిపిఓ ఇవో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 116 గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి క్వశ్చన్, రక్తం గడ్డ కట్టడానికి కావలసిన మూలకం ఏంటిది అని అడగడం జరిగింది. మరి రక్తం గడ్డ కట్టడానికి కావలసిన మూలకం ఏంటిదంటే కాల్షియం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఐరన్ వచ్చేసి రక్తంలో ఉండే మూలకం. ఇక్కడ ఈ రెండు అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టడానికి కావలసిన విటమిన్ ఏంటిది అని అడగడం జరిగింది. ఇందాక మూలకం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు విటమిన్. ఏంటా విటమిన్ అని అంటే విటమిన్ కే రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టుటలో సహాయపడు హార్మోన్. ఇప్పటిదాకా మనం మూలకం కాల్షియం అని తెలుసుకున్నాం, విటమిన్ కే అని తెలుసుకున్నాం. ఇప్పుడు హార్మోన్ గురించి అడగడం జరిగింది. ఏంటా హార్మోన్స్ అంటే పోతాంబ్రిన్ ఇంకా ఫైబ్రినోజిన్. ఈ రెండు కూడా రక్తం గడ్డ కట్టడంలో సహాయపడు హార్మోన్స్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు సరైనవే అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే శరీరంలోని సహజ కారకం ఏంటిది అని అడగడం జరిగింది. ఏంటిది అంటే హెపారిన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ మిగతా వాటి గురించి తెలుసుకున్నట్లయితే ఈ హిరుడిన్ను జలగా రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇంకా హిమోలైసిన్ ఏమో దోమ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని నిల్వ చేసే కాలం అంటే ఎన్ని రోజులు రక్తాన్ని నిల్వ చేయడం జరుగుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ఎన్ని డేస్ నిల్వ చేయడం జరుగుతుందంటే 42 డేస్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లియర్గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.